హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో ఇప్పుడు జరుగుతున్న మరికొన్ని అంశాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏంటి ఎందుకు అంటే వాస్తవ పరిస్థితులనే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులకు గతంలో 2014 ముందు ముఖ్యమంత్రి వ్యవహరించిన తీరు, 2014 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు, 2018 నుంచి 2023 వరకు ముఖ్యమంత్రి గారు వ్యవహరించిన తీరు, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసే పనులను చూస్తే మీకు కాసింత ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ప్రతి పరిణామాన్ని కూడా చూడొచ్చు. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏమైంది, ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అనేది మనం గతంలో చూసాం. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కొక్క మెట్టు దిగడానికి సిద్ధమైండు అనేది ప్రధాన అంశం. ఎందుకు అంటే ఆయనకు ఇప్పుడు అధికారమే పరమావధిగా కావాలి. అధికారం లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఉండడు, ఆయన వల్ల కూడా కాలేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారానికి అలవాటు అయిన వ్యక్తి ఉంటాడా అంటే అది సాధ్యం కాని విషయమే, మీ అందరికీ తెలిసిన విషయమే. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలను కనుక మనం విశ్లేషిద్దాం, అసలు వాస్తవాలు ఏంటో కూడా తెలియజెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జరుగుతున్న ఘోరమైన తప్పిదం. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు దిగడంతో పాటు ఆయన ఓటమి కూడా ఖాయమనే సంకేతాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే ఏ సర్వే చేసినా వారం వారం ఎలాంటి సర్వే చేసినా ఏం చేసినా కూడా కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేది ప్రధానమైన అంశాలుగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు ఏం చేయబోతారు, ఆయన ఎట్లుండబోతారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఆ విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందాం. దానికంటే ముందు మీరు చేయాల్సింది, ఇక్కడ మన వైఆర్ టీవీ తెలుగు అని ఉంటుంది. వైఆర్ టీవీ తెలుగుకు సంబంధించి 138,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూపులలో షేర్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. వైఆర్ టీవీ తెలుగు అనే న్యూస్ ఛానల్ను మనం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుందాం, లైక్ చేద్దాం, అన్ని గ్రూపులలో షేర్ చేద్దాం అనే ఒక కొత్త నినాదాన్ని అయితే మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇక ఈ రోజు ప్రధాన దినపత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి, దానికి సంబంధించి ప్రధానంగా ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక రైట్, మొట్టమొదటిసారిగా ఈ పెద్ద మనిషికి సంబంధించింది ఒకసారి చూద్దాం. దిగస్తున్న గులాబీ బాస్, అసంతృప్త నాయకులకు బీఆర్ఎస్ అధినాయకత్వం బుజ్జగింపులు, ధిక్కార స్వరాలు వినిపించే వారిపై మౌనం, చర్యలు తీసుకునేందుకు వెనకడుగు, అడిగిన వెంటనే అపాయింట్మెంట్, సర్కారు చివరి దశలో పదవుల పందరం, క్షేత్రస్థాయిలో రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుండడం వల్ల ఈ మార్పు, నిన్న మొన్నటి దాకా పార్టీని కనుసైగతో శాసించారు, ఎవరైనా తనకు వ్యతిరేకంగా మాట్లాడితే నిర్దాక్షిణంగా పార్టీ నుంచి పంపించేశారు, ఇతరులు ముఖ్యమంత్రిని కలవాలంటే కుదిరేదే కాదు, తాను కలవాలనుకున్న వారికి మాత్రమే ప్రగతి భవన్కు ఎంట్రీ ఉండేది, నో అంటే అపాయింట్మెంట్ కలలో కూడా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది కూడా రాజకీయ పరిస్థితుల పార్టీకి ఇబ్బందిగా మారుతుండడంతో బీఆర్ఎస్ అధిష్టానం దిగి వస్తుంది, అసంతృప్తులను స్వయంగా ప్రగతి భవన్ కు ఆహ్వానిస్తుంది, వారిని బుజ్జగిస్తూ పదవులు ఎరవేస్తుంది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుండడం, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుండడమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గులాబీ పార్టీలో అంతర్మదనం మొదలైంది. టికెట్ల ప్రకటించినప్పటి నుంచి ధీమా ఇప్పుడు పూట పూటకు సడలుతుంది అంటున్నారు. అయినా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తప్పులను సరిదిద్దుకునేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగుతుండడం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ తన వైఖరికి విరుద్ధంగా ఒక్కొక్క మెట్టు దిగుతున్నాడని ఉదాహరిస్తున్నారు. ఇప్పటిదాకా నేను ఇలాగే ఉంటాను, నా వైఖరితో నష్టమేమీ లేదు అన్న భావంలో ఉన్న సీఎం కేసీఆర్ ఆ వైఖరి మొదటికే మోసం వస్తుందని గ్రహిస్తున్నారని, ముఖ్యంగా కొందరికి అడిగిన వారికి వెంటనే కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఎవరైనా మీ అందరికీ తెలుసు కదా, ఈ పెద్ద మనిషి మళ్ళీ చూడాలి, అబ్బో ఈయన ముఖం చూడరు, పొద్దుగాలనే చూడాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో ఈయన చేసిన ప్రకటనలు మామూలుగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత కానేది లేదు, దేకేది లేదు, పట్టించుకునేది లేదు. ఈయన కొత్త నినాదం అన్నట్టు. అయితే ఏమనుకున్నాడు అంటే 2014 ఎన్నికలలో ఎట్లా బంపర్ మెజార్టీతో నచ్చినో ఆ తర్వాత 2018 ఎన్నికలలో కూడా గట్లనే గెలుస్తా అనుకున్నాడు. కానీ విషయం ఏంటంటే 2018 నుంచి 2023 వరకు చాలా జరిగిన ఈయన తప్పిదాలు మామూలుగా ఉన్నాయి అనుకుంటున్నారా? నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే, కౌలు రైతులు చనిపోతే పట్టించుకోలే, పంట బీమా పంట నష్టాలకు సంబంధించి యాక్ట్ అనేది లేదు, ఏదైనా పంటకు సంబంధించి అకాల వర్షాలు ప్రకృతి విపత్తుతోనే నష్టపోతే దానికి బీమా సదుపాయం లేదు, ఆ యాక్ట్ తెలంగాణలో
లేని దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. దాంతో పాటు రైతులకు ఉచిత ఎరువులు ఇస్తా అన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన కార్పొరేషన్ లోన్లు జాడపత్తలేవు. దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఆశగానే మిగిలిపోయింది. దాంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఆశగానే మిగిలిపోయింది. దాంతో పాటు ఎమ్మెల్యేలకి ఇప్పటి వరకు కాంట్రాక్టర్ల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్నది. ఎందుకు అంటే ఇక్కడ కాంట్రాక్టర్లు పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పనులు పూర్తి చేసినా కూడా వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించడానికి ఆయనకు మనసు వస్తలేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆయన వల్ల కావట్లేదు. ఎందుకంటే అక్కడ ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి. గవ్వ లేకపోవడంతో ముఖ్యమంత్రికి ఏం చేయాలనో పాల్పోని పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రోజులు నిజాం ప్రభు అంటే ఆయనకు తాత ముత్తాత లెక్క వ్యవహరించిన ఈ పెద్ద మనిషికి కాంగ్రెస్ పుంజుకుంటుంది. కాంగ్రెస్ ఎప్పుడైతే తుక్కుగూడలో సభతోని కేసీఆర్ మైండ్ అంతా తుక్కు అయిపోయినట్టుగా మొత్తం పటాపంచలు అయిపోయినాయి ఆయన ఇమాజినేషన్. ఎందుకు అంటే ఇక రాష్ట్రంలో తిరిగేలేదు, నేనే శాసిస్తా, నేను ఏదనుకుంటే అదే జరుగుతుంది అనుకున్నాడు ఈ పెద్ద మనిషి. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 72 స్థానాలను తాను గెలుపొందుతుంది అనే ఒక సర్వే రావడం, దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా కూడా మైలేజ్ రావడం, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ హామీలను ఇస్తే దానికి సంబంధించి కూడా పూర్తిగా కూడా అవి సక్సెస్ఫుల్ గా ప్రజల్లోకి వెళ్తున్న తరుణం కనబడింది. సో ఇలాంటి పరిస్థితులలో కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏమనిపించిందంటే కొత్త బ్రహ్మాస్త్రం దిద్దాం అనుకున్నాడు. దాని పేరే తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఉన్న ఇక్కడ రైతులకు పింఛన్ అనే పథకాన్ని ఇద్దాం, వర్తింపజేద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఒక్క బ్రహ్మాస్త్రాన్ని ఇంకొకటి అమల పొదలో 2-3 ఉన్నాయి అనుకున్నా కూడా పాపం ఈ పెద్ద మనిషికి ఏం జరిగింది అంటే ఇగో దిగొస్తున్న గులాబీ బాస్ ఈ టైటిల్ ఉన్నది కదా, అక్షరాల ఇది 100కు 100% నిజం. ఎందుకు అంటే ఈయన బ్రహ్మాస్త్రాల పొదులకెళ్ళి అస్త్రాలు తీసిన ఇప్పుడు తెలంగాణ సమాజం ఈయన నమ్మే పరిస్థితులలో లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలనే ఈయన సరిగ్గా నెరవేర్చలే. ఇక ఇప్పుడు ఇచ్చిన హామీలనే నెరవేరుస్తారంటే మీరు నమ్ముతామా అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెద్ద మనిషి చేస్తున్న ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చూస్తున్నాం కదా. అసంతృప్త నాయకులను కాదు, ఆ పార్టీకి సంబంధించిన మంత్రులను, ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఈయనకు సమయం లేదు. ఇది వాస్తవమైన విషయం. ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక నియంత పాలన, ఒక దుర్మార్గమైన పాలన, ఒక ధృతరాష్ట్రుని పాలన, అంతకంటే దౌర్భాగ్యమైన పాలన కొనసాగుతుంది అని విపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నా కూడా ఆయన తప్పిదాలను ఆయన తెలుసుకోలేకపోతున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన బాధ్యతలను గనక బాధ్యతాయుతంగా చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఉండకపోవు. తెలంగాణకు సంబంధించి జాతిపిత అని చెప్పుకునే మహామేధావి అన్నట్టు ఈయన ప్లేస్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉండే. పాపం ఆ జయశంకర్ సార్ పేరు పత్తకు కూడా వినపడకుండా చేసిండు. అంతకుముందు కొండ బాపూజీ ఉండే, ఆయన పేరు కూడా వినిపించకుండా చేసిండు. కేవలం ఈయన పేరే వినబడుతుంది. ఈయన పేరు ఎట్లా వినబడుతుంది, మంచిగా వినబడితే సమస్య లేదు, కానీ నియంత లెక్క వినబడుతుంది కాబట్టి సామంత రాజు లెక్క వినబడుతుంది, ఒక నైజాం ప్రభు లెక్క వినబడుతుంది, ఒక రజాకర్ల కంటే అధ్వానంగా విపక్ష పార్టీలు ముద్దు పేర్లు పెట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఇలా పిలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 115 అసెంబ్లీ స్థానాలను ప్రకటించిన తర్వాత దాంట్లో అసంతృప్తి సెగలు విపరీతంగా కూడా ఆ నియోజకవర్గంలో తమ భూములు అమ్ముకొని తన ఆస్తులు అమ్ముకొని ఎట్లనైనా ఈసారి గెలవాలి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎమ్మెల్యే అంటే నేనేంటో తెలవాలనేది చాలా మంది ఎమ్మెల్యేలు కంకణం కట్టుకొని ఉన్నారట. సో ఈ కంకణం కట్టుకొని ఉండడం వల్ల ఆయనకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితులలో ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేను చెప్పిందే శాసనం, నేను ఏం చెప్తా అదే నడుస్తుంది అని ఇన్నాళ్ళు అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఈయన చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఈయననే ఏంది ఒక 5-6 ఫ్లోర్ల పైన ఉన్న పెద్ద మనిషి మెల్లమెల్ల మెట్లు దిక్కుంటా కిందికి వచ్చి సరే రారి బిడ్డ ఇప్పుడు ఏంది అంటే ఇంకొక ముచ్చట కూడా గమనించాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏంది ప్రభుత్వానికి సంబంధించి టికెట్లు ఆశిస్తున్న వారు లేకపోతే టికెట్లు కోల్పోయిన వారు ప్రభుత్వమే పడిపోతుంది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం రద్దయినాక మీ పదవులు ఇస్తా అది ఇస్తా అంటే నమ్ముతారా? ఈయన తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో అంతకు ముందు కూడా చెప్పిండు దళితులే ముఖ్యమంత్రి. ఏడబోయింది మీరు గుర్తుపెట్టుకోరి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చే ఏ అంశమైనా ప్రజల్ని మోసం చేయడానికి మోసపూరితంగా వాగ్దానాలు ఉంటాయి తప్ప నిజానికి ఈయన ఏదో తెలంగాణ ప్రజలకు బాగు చేస్తాడు లేకపోతే తెలంగాణ సమాజాన్ని బాగు చేసే పరిస్థితి ఉంటుంది అంటే 100కు 1000% ఉండదని గుర్తుపెట్టుకోరు. ఈ రోజు తన అవసరం కాబట్టి ఒక్కొక్క మెట్టు దిగొస్తున్నారు. ఇదే తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోరు. తన అవసరం లేకపోతే కనీసం ఆ ప్రగతి భవన్ వాళ్ళ ఆయన కూకున్న డోర్లకేది కాదు కదా, ప్రగతి భవన్ ఏరియాలో కూడా కనబడనీయడు. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క నియంత పాలన. సో ఈ రోజు ఏం చేస్తున్నాడు ఆయన అంటే ఆయన ఒక్కొక్క మెట్టు దిగస్తున్నాడు అనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఒక్కొక్క మెట్టు కాదు ఆయన 100 మెట్లు దిగచ్చినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే విషయాన్ని కూడా ఆయనకు కూడా మనం బలంగా చెప్పాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే
కేవలం తన యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వస్తున్నారు తప్ప అక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకపోతే తన కంట్లలో తన రెండేళ్లు పొడుస్తున్నాడు. ఎందుకంటే దాదాపుగా 115 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రకటించిన దాంట్లో దాదాపుగా 35 స్థానాలు ఓడిపోతున్నాయి. ముఖ్యంగా మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ఎమ్మెల్సీ పదవిలో గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా. పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించి జనగామ టికెట్ ఆశిస్తున్నాడు. ఈ జనగామ టికెట్కి సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్న ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీతోని పూర్తి స్థాయిలో తన షాడో ఎమ్మెల్యేగా ఏం చేసిండు, జనగామలో ఈయన అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తే అక్కడ ఏం చేసిందంటే తెలంగాణ ప్రజలు, జనగామ ప్రజలు తీవ్ర స్థాయిలో తిప్పికొట్టే ప్రయత్నం చేసిళ్ళు పల్లా రాజేశ్వర్ రెడ్డిని. ఈ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాకద్దు అనే నినాదం కూడా చాలా మాకు వద్దు అనే నినాదమే జనగామ వ్యాప్తంగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో పల్లా రాజేశ్వర్ రెడ్డి మాకు వద్దు అని చెప్పినాక కూడా కేవలం ఆయన దగ్గర ఏంది అంటే కాలేజీల పేరుతో వచ్చిన సొమ్ము, లేకపోతే ఇతరత్ర సొమ్ముకు సంబంధించి ఏం చేసిండంటే ఆ డబ్బులకు సంబంధించి డబ్బుల కట్టని కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీటింగ్లకు అరేంజ్ చేస్తాడు. కాబట్టి ఈయనకు జనగామ టికెట్ ఇచ్చే ఆలోచనలో కేటీఆర్ ఉన్నది అనేది వస్తున్నాడు. అయితే వాస్తవానికి ఇక్కడ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కానీ, దాంతోపాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంటెలిజెన్స్ కానీ వ్యక్తిగత సర్వేలు చేపించినా కూడా ఆల్టర్నేట్ గా పల్లా ముత్తిరెడ్డి ఓడిపోతాడేమో కానీ, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓడిపోతాడేమో కానీ ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గెలుస్తాడు అని కూడా వాళ్ళ సర్వేలో ఉన్నప్పటికీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం చాలా చోట్ల జరుగుతుంది. ఈ ఒక్క చోటనే కాదు, ఇప్పుడు స్టేషన్ గన్పూర్ మార్చినా ఓకే, దాంతోపాటు వరంగల్ తూర్పు కూడా మారవాల్సి ఉండే, ఇట్లా చెప్పుకుంటే చాలా వరంగల్ వెస్ట్ కూడా మారవాల్సి ఉండే, ఈస్ట్ వెస్ట్ రెండు మారవలసి ఉండే. ఇప్పుడు ఆ స్థానాలు కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చింది అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం నా లొట్టపీసి చేస్తున్నాం అంటే వాస్తవానికి కూడా ఓడిపోయే స్థానాలన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చింది. అక్కడ ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వాళ్ళకి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా అక్కడ గూండాయిజం, రౌడీయిజం, ఇతరత్ర కూడా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి మరి ఎవరిని పెంచి పోషిస్తున్నారు అనేది మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ధిక్కార స్వరాలకు సంబంధించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ టికెట్లు ఇస్తున్నాడు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఇక దాంతో పాటుగా ఈ మెయిన్ హెడ్డింగ్ ఇది మీ అందరికీ తెలిసిందే కదా. వాళ్ళు అనర్హులు, ఎమ్మెల్సీగా దాసోజు కుర్ర అభ్యర్థిత్వాల తిరస్కరణ దాచిన సీఎంఓ కేసీఆర్ ఫోన్ చేసిన వెనక్కి తగ్గని గవర్నర్, దేని లెక్క దానిదే తమిళసై విలక్షణ శైలి, ప్రభుత్వ పెద్దలతో స్నేహంగా మలుచుకుంటూనే రాజకీయ నిర్ణయాలపై నిర్బద్ధంగా తిరస్కరణ, మంత్రిగా పట్నం ప్రమాణంతో సీఎంతో ముచ్చట, ఇక సచివాలయానికి దగ్గరుండి చూపించిన కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీల తిరస్కరణతో మళ్ళీ మొదటికి అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. ఆ ఇద్దరికి తగిన అర్హతలు లేవన్న తమిళసై ఈ నెల 19నే ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి లేక 6 రోజుల తర్వాత బయటపెట్టిన సర్కార్ రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం, అందుకే తిరస్కరణ. సీఎం మంత్రివర్గ నిబంధనలు పాటించలేదు, అర్హులు ఉన్నవారు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, రాజకీయ నాయకులను సిఫారసు చేయడం అర్హులను గుర్తించకపోవడమే అవుతుంది. గవర్నర్ బీజేపీ అధ్యక్షురాలైన మీరు గవర్నర్ కాలేదా? తెలంగాణ నేతలు మాత్రం ఎమ్మెల్సీ కాకూడదా? ఇదెక్కడి నీతి? తమిళసైపై హరీష్ ప్రశ్న, గవర్నర్ రిజైన్ చేయాలి ప్రశాంత్ రెడ్డి, గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రైట్, ఇక మీ అందరికీ ఈ విషయం తెలిసిందే. మీరు ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటారు అంటే మీరు చాలా వరకు ఏమనుకుంటారు అంటే గవర్నర్కు కేసీఆర్కు పంచాయతీ ఉన్నది అని మీరు అనుకుంటారు. అయితే గవర్నర్ చేసింది మంచి పని అని మీరు అంటున్నారు కదా. సరే, ఒక 2 నిమిషాలు మనం మాట్లాడదాం. ఇప్పుడు గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు సంబంధించి వీళ్ళిద్దరిని అనర్హులుగా ప్రకటించింది అనేది అందరూ భావిస్తున్నారు. ఎవరు? ఈ దాసోజు శ్రవణును ఈ కుర్రాకు సంబంధించి. సో వీళ్ళిద్దరికి సంబంధించి ఏం చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరిని ఎమ్మెల్సీలుగా వీళ్ళు అర్హులు కాదు, వీళ్ళు ఏదైనా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ఉండాలి లేదా ఇతరత్ర చేయాలి అని అన్నారు. ఎమ్మెల్సీగా రాష్ట్రంలో అర్హులు ఉన్నవారు చాలా మంది ఉన్నారు అని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చెప్పింది. ఇది ఆల్రెడీ సీఎంఓకి ఎప్పుడో సమాచారం అందినప్పటికీ కూడా ఈ నెల 19వ తేదీనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందినా కూడా 6 రోజుల పాటు ఆ సీఎంఓ రహస్యంగా దీన్ని దాచిపెట్టింది అనేది ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. సరే రైట్, ఇప్పటి వరకు ఏంది అంటే దాసోజు శ్రవణ్ కానీ లేకపోతే ఈ కుర్ర కానీ వీళ్ళిద్దరికి సంబంధించిన అంశం ఏంటంటే ఈ సత్యనారాయణను నామినేట్ చేయాలి, వీళ్ళిద్దరిని నామినేట్ చేయాలని చెప్పింది. రైట్, వీళ్ళిద్దరికి సంబంధించి ఇప్పుడు తిరస్కరణ చేసింది. మీరు ఒకసారి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందండి? బీజేపీ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉందండి?
బీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే అనడానికి లిక్కర్ స్కామ్ అనే ఒక ఆరోపణతో మన క్లారిటీ వచ్చిందా రాలేదా? వచ్చింది. దాంతో పాటు అకస్మాత్తుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం హిందూ అనే ఒక వాదన తెర మీదకి వచ్చి ఇక ఓటు బ్యాంకు మారిపోయిన తరుణంలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అనుకున్న తరుణంలో ఏం చేసిండ్రు అనేది కూడా మీకు తెలుసు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండిని అకస్మాత్తుగా కూడా గొంతు కోసిన పరిస్థితి, అంటే ఆయనను ఆ పదవి నుండి వెళ్ళగొట్టిన ప్రయత్నం కూడా ఏ విధంగా ఉందో మీరు చూసారు. రైట్, అంటే ఇప్పుడు గవర్నర్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వీళ్ళిద్దరు ముచ్చట మీరు నమ్ముతున్నారా అనేది ప్రధానమైన టాపిక్. ఇక్కడ మనం వాళ్ళ ట్రాప్ లో కాదు, అసలు వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. ఎందుకంటే గవర్నర్ కు దగ్గరుండి తెలంగాణ సచివాలయాన్ని చూపెట్టిండు, దాంతో పాటు ఇతరత్ర అన్ని చూపెట్టిండు, మాట ముచ్చట చేసిండు. దాంతో పాటు పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించి మంత్రి పదవి వచ్చినప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో ఇప్పుడు జరుగుతున్న అంశానికి ఏంది అంటే వీళ్ళిద్దరూ ఇక్కడ గవర్నర్ కేసీఆర్ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మామూలుగా కాదు, రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇది ఎలా సాధ్యమన్నా అంటే తెలంగాణలో అసంతృప్తులు వస్తేగా, తెలంగాణలో రోజు రోజుకు బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే ఒక వార్తలు, రోజు రోజుకి ఇక అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ రాదనే ఒక గ్రాఫ్ ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో రాజకీయంగా ఇది ఒక ఎత్తుగడ ఏంది అంటే టాపిక్ డైవర్షన్ చేయడానికి గవర్నర్ నుండి ఇట్లా చేసిండు అనేది ఇతర పార్టీల నేతలు చేస్తున్న అంశం. రైట్, ఇక ఇక్కడ ప్రాక్టికల్ గా ఇప్పుడు జరిగింది ఏంది అంటే నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి కూడా ఉన్నాయి. ఓ శంకరమ్మ ఉన్నది, దాంతో పాటు గద్దర్ కుటుంబం నుండి ఉన్నది. మీరు లెక్క ఇవ్వాల్సుకుంటే ఎమ్మెల్సీలుగా ఇవ్వదలుచుకుంటే తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన వారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమం కోసం పాట పాడిన వారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమం కోసం తమ యొక్క పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎమ్మెల్సీలుగా ఇవ్వాలి అంటే, కానీ ఈ రోజు ఇచ్చే పరిస్థితి ఉందా అంటే లేదు. ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వకూడదు అంటే వాళ్ళకి అర్హతలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఓటు బ్యాంకు రాజకీయాలు రావు. ఈయన అంటే జాతీయ అయినా స్టేట్ అయినా స్పోక్స్ పర్సన్ గా పనిచేస్తారు కాబట్టి వీళ్ళిద్దరే సంబంధించి ఏదో ఒకటి ఈయన దగ్గర నుండి ఆర్థిక మూలాల ఇతరత్ర ఏదో ఒకటి సాధ్యమవుతుంది కాబట్టి చేసిన పరిస్థితి. ఇంకొక అంశం ఏంటంటే గవర్నర్కు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే అది కుర్రు ట్రుర్రు అన్నాడు తప్ప దాన్ని అసలు వాస్తవంగా దాన్ని ఎత్తినోడు లేదు, పట్టించుకున్నాడు లేదా. అంటే కేసీఆర్ గవర్నర్కు టైం వచ్చినప్పుడు కేసీఆర్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇది మాత్రం మీరు చాలా అబ్జర్వ్ చేయాలి. ఇక దీన్ని ఏం చేసిందంటే ఇటు బీజేపీ సభ్యులు కూడా దీన్ని స్వాగతించడంతో ఇప్పుడు మళ్ళొక్కసారి ఇదంతా ప్లానింగా లేకపోతే నిజంగానే ప్రాక్టికల్ గా జరుగుతున్నదా, గతంలో జరిగిన పరిస్థితులు, ఎందుకంటే అప్పుడు బిల్లులను కూడా తన దగ్గరే ఉంచుకున్న పరిస్థితి, కానీ అప్పుడు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఆ వ్యవహారానికి సంబంధించి కూడా గట్లనే జరిగింది కాబట్టి సో ఇప్పుడు రాజకీయ కోణాలలో భాగంగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ దాంతో పాటు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు రెండు ఒకటేనా లేకపోతే వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ప్రధానంగా కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. సో ఇక్కడ జరిగే పరిస్థితులను కూడా మనం అంచనా వేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళిద్దరు ఎవరు కేసీఆర్ గవర్నర్ బీజేపీ ఆడుతున్న నాటకంలో మీరు దయచేసి పడద్దు. కేసీఆర్ అనే వ్యక్తి, ఇటు గవర్నర్ అనే పర్సన్, దాంతో పాటు బీజేపీ, వీళ్ళిద్దరు కలిస్తేనే బీజేపీ. గుర్తుపెట్టుకోరి, కేంద్రం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే వ్యక్తి గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. కేసీఆర్ ఆదేశాలను తప్పకుండా పాటించేది బీజేపీ ఆదేశాలను తప్పకుండా పాటించేవాడు కేసీఆర్. సో వీళ్ళందరి మధ్య రహస్య ఒప్పందం ఉన్నదనేది బహిర్గతం అయిపోయింది. సో ఇప్పుడు ఏంది అంటే తెలంగాణ ప్రజలను ఒక టాపిక్ డైవర్షన్ కోసం చేసే ఒక ప్రయత్నాలు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కు భారీ ఎదురుదెబ్బ కూడా తాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే తోపు నేనే తురుము అనుకునే మన ముఖ్యమంత్రి నిజాం పాలన కంటే అటేటు పరిపాలిస్తున్న ఈ ముఖ్యమంత్రిని పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. కనీసం ముఖ్యమంత్రిని హక్కున చేర్చుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి పంపించిన ఏ ఫైల్ను కూడా దాన్ని పెండింగ్ లో పెట్టడం, తాత్సారం చేయడం, నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు వచ్చినాయంటే అందుకే ముందస్తు ఎన్నికలు పోవడానికి కూడా మన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పంచదడుస్తుంది అంటే కారణం గవర్నర్ వల్లనే. ఇలా 3 రకాల కోణాలు ఉన్నాయి. అవి 3 రకాల కోణాలు కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేసినాయి. ఎందుకు అంటే ఈ రోజు ప్రధానంగా కూడా అన్ని పేపర్లలో కూడా ఇదే అంశం. ఎందుకంటే గవర్నర్ కు తమిళసైకి సంబంధించి ప్రధానంగా కూడా వీళ్ళిద్దరికి సంబంధించి ఏంటి అంటే ఆర్టికల్ 171/5 ప్రకారం వారిని ఎంపిక చేయలేము అనేది ప్రధానంగా కూడా చెప్పింది. ఎందుకు అంటే అర్హతలు సరిపోవు అని కూడా చాలా క్లారిటీగా కూడా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ కూడా చెప్పింది. ఇక అన్ని పేపర్లలో ఇదే ముచ్చట ఉంటుంది
కాబట్టి తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. ఇగో మన పేపర్లో కూడా ప్రజావేలకు కేసీఆర్ గవర్నర్కు కేసీఆర్ సర్కార్కు షాక్, గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తన నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చిన ట్వీట్లను రీట్వీట్ చేసిన గవర్నర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు దెబ్బ మీద దెబ్బ పడుతుంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ గవర్నర్ కు సంబంధించిన వ్యవహారాన్ని మరి ముఖ్యమంత్రి ఎట్లా తీసుకుంటాడు, దీన్ని మునుముందుకు ఎట్లా తీసుకెళ్తాడు, మరి వీళ్ళని ఆమోదం చేయడం కోసం ఢిల్లీ నుండి ఏమైనా ఫోన్ చేపిస్తాడా అనేది మరో అంశం. ఇంకొక అంశం ఏంటంటే, నాకు ఢిల్లీ నుండి అందిన సమాచారం ప్రకారం మిత్రుల నుంచి అమిత్ షా సపోర్టు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బండెడంత ఉన్నదట. వీళ్ళు ఏ చేసినా ఆడ అమిత్ షా సపోర్ట్ చేస్తాడు అనేది ప్రధానంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అది మీరు కూడా ఒకసారి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అంశాలను. ఇక మరో అంశం, నోటరీ భూముల జీవోపై హైకోర్టు స్టే. ఇది 3 చట్టాలకు విరుద్ధంగా ఉందని ప్రాథమిక నిర్ధారణ. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి చర్యలు వద్దని ఆదేశం. నోటరీ భూముల జీవో పైన కూడా హైకోర్టు స్టే విధించాను. హైలైట్ విషయం ఏంటంటే ఇంకో విషయం చూడండి. సింగరేణి ఎన్నికలు జరపాల్సిందే హైకోర్టుకు అక్టోబర్లోనే నిర్వహించాలి హైకోర్టు. సింగరేణి యాజమాన్యం ప్రభుత్వానికి శరాఘాతం, మరింత సమయం ఇవ్వాలన్న పిటిషన్ కొట్టివేత. ఇక మరో అంశం, నిబంధనలు మార్చే అధికారం మాకుంది. ఈ విషయం నోటిఫికేషన్లోనే స్పష్టం చేశాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏంది అంటే, అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వలేదని మొత్తం పరీక్షనే రద్దు చేయడం సమంజసం కాదు. బయోమెట్రిక్ లేనందువల్ల నష్టం జరగలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషనర్ రాజ్యాంగ సంస్థ గ్రూప్ 1 ఫిలిమ్స్ రద్దుపై టీఎస్పీఎస్సీ అప్పీల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ కు ఈ ఏంది అంటే వెనక అదేంది పూర్వం స్వాతంత్రోద్యమంలో గాంధీ తాత ఒక సూత్రం చెప్తున్నాయి, ఈ చెంప కొడితే ఈ చెంప చూపెట్టు అంటారు. కానీ ఈ కాలంలో ఈ చెంప పెడితే వాడిని 2 దౌడలు వలుగుతాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా గట్లనే జరుగుతుంది. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, కోలుకొని దెబ్బ. ప్రభుత్వం ఎందుకు నడపాలరా, ఏంద్రా ఈ దుస్థితి అనే కాడికొచ్చింది. ఇటు పోతేనేమో కాంగ్రెస్లో లొల్లి, అటు పోతేనేమో విపక్షాల లొల్లి, ఇటు పోతేనేమో కోర్టుల లొల్లి, ఇటు పోతేనేమో నిరుద్యోగుల లొల్లి. పోనీ వెనక ముందు చూసుకున్నామంటే సబ్బండ వర్గాలకు సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కేసీఆర్ను బాధ పెడుతున్నారు, హింస పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆఖరికి కోర్టులు కూడా ఈయన ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసినా కూడా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేయబోయినా కూడా దానికి ముందస్తే ప్రిపేర్ అయి ఉంటాను. అంటే ఎంత చైతన్యవంతంగా ఉన్నది తెలంగాణ గడ్డ అనేది మీరు ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది సన్నాసులు నోరున్నదిగా అని అరుస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ ప్రజలను వాళ్ళను ఊహించడం, వాళ్ళ ఆలోచనలో అంతుపట్టడం అనేది చాలా కష్టం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంత ఒక గరకపోసంత, ఆయనని ఏదో ఊకుంటున్నారు. కానీ 2023 ఏంది ఆ ఓటు బ్యాలెట్ పేపర్ మీద ఇట్లా నోట్లో అదేంది ఓటు గుద్దుతుంటే మళ్ళీ ప్రగతి భవన్ పూసాలు మొత్తం కదులుతాయి. చూడురు మీరు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కాదు భవిష్యత్తులో జరగబోయే పరిణామం అదే. ఇప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతున్నాయి. అరే తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని దౌర్భాగ్య పరిస్థితి రాబాయి. టీఎస్పీఎస్సీ వల్ల ఒక్క ఉద్యోగం కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు జరగలేదంటే ఒకసారి మీరే ఆలోచించండి ప్రజలారా. ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిపాలన ఇంకోటి ఉంటుందా? ఇక రైట్, ఇక ఇది మీ అందరికీ తెలుసు కదా, ఐసీసీసీలో వివిధ జిల్లాలలో సీసీ ఫుటేజ్లు అన్ని శాఖలు ఒకేసారి అప్రమత్తం. రాష్ట్రంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్స్, అత్యవసర విభాగాలని ఒకే తాటిపైకి. క్షణాలలో సంయుక్త కార్యాచరణకు సిద్ధం. కమాండ్ కంట్రోల్లో ప్రత్యేక విభాగం. విపత్తుల సమయంలో వెంటనే సహాయ పునరావసర చర్యలు. సీఎం, సిఎస్, డీజీపీ, సిపిలకు నేరుగా కూడా ప్రత్యేక వారంలో అనుసంధానం అంటూ కూడా చెప్పింది. ఏమున్నది, గట్టి వానగొచ్చి ఓ పావు గంట గాడు ద్వారా వస్తే కరెంటు పోతుంది. కరెంటు పోతే ఇలా సీసీ కెమెరాలు పోతాయి, అయిపోయాయి. సింపుల్ లాజిక్ బై. వీళ్ళు విపత్తుల మీద చేస్తారా? వీళ్ళు బతుకున్న ప్రాణాలనే కాపాడలేకపోతారు. ఇక వీళ్ళు చేస్తారు అంటే మనం నమ్ముతాం. వీళ్ళు బతుకున్న ప్రాణాలను కాపాడమంటేనే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, తెలంగాణ ప్రజలకు సంబంధించి అరే ఈ బతుకున్న ప్రాణాలను కాపాడమంటేనే వాళ్ళు అయితే లేదు, ఉన్న ప్రాణాలను తీసే వీళ్ళు మల్టీ లెవెల్ నా లొట్టపీస్ లెవెల్ చేస్తా అంటే మీరు నమ్ముతారా? అది జరిగే పరిస్థితి కాదు కదా. వాట్సాప్ ఇక మావాడు ఒకటి పంపిస్తాను, చదువుతున్నారు, భలే ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, ఇది వాస్తవమైన విషయం. అన్న హైదరాబాద్లో వర్షాలు వచ్చినప్పుడు ఆ కాలనీలు, బస్తీలని, చెరువులు, సముద్రాలను నడిపించినాయి. అప్పుడు ఈ సీసీ ఫుటేజ్ హైదరాబాద్లో లేదానే? వరంగల్ కమిషనరేట్ కార్యాలయం ఉన్నాయి. వరంగల్ పట్టణం పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధం అయినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదన్న. ఇప్పుడు ఇవన్నీ ఒక తాటి మీద తీసుకొస్తే ఏమైనా ఉంటుందా? అన్ని నాలుగు వద్దుల ముచ్చట్లన్నా ఇవన్నీ మనం పట్టించుకుంటే బాగుపడ్డట్టే. ఇది
మావుల ముచ్చట. ఎందుకు అంటే వాళ్ళు తెలంగాణ ప్రజల నుంచి పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా తీసుకొస్తారు. ఇక గీన అంశాన్ని మనం నమ్మి అన్ని శాఖలు ఒకేసారి అప్రమత్తం. ఏం అప్రమత్తం? మరి అమ్మ లాకప్ డెత్, వరలక్ష్మి మీద థర్డ్ డిగ్రీ, దాంతో పాటు నిరుద్యోగుల మీద లాఠీ చార్జు, కేసులు బనాయించడం, ఎంత దారుణమైన పరిస్థితే. ఆఖరికి తెలంగాణలో ఇజ్జత్ పోయే కథ, సిగ్గుపోయే కథ ఏంటంటే రోజు ఏదో ఒక చోట విద్యాశాఖకు సంబంధించి స్కూళ్లలో ఫుడ్ పాయిజన్ అయితే అంటే కూడా దున్నపోతు మీద వానబడతా అంటే కూడా స్పందిస్తలేరు ఈ సన్నాసులు. మరి ఎందుకున్నట్టు, దేనికోసం ఉన్నట్టు, ఏం చేస్తున్నట్టు అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. సో మొత్తానికి జరుగుతున్న పరిణామాన్ని అయితే చూసిర్రు. ఇక అన్ని శాఖలు ఒకే చోటికి, 10 శాఖలు ఒకే చోటు కంటే అది అయ్యేది లేదు, పోయేది లేదు. అంత తూతూ మంత్రన్న బసవన్న అంటారు చూడు, పగటేసగాడు, లేకపోతే నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దొర అంటారు చూడు, గట్లనే ఉంటుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలన. అంత మించి ఆయన చేసేది ఏం లేదు. ఇగో ఇది తెలుసు కదా మీ అందరికీ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి. కేసీఆర్ వచ్చే కండువా కప్పే ప్రెస్ మీట్ పెట్టే నీకు ఎంపీ వస్తుంది పో అని. ఇక చూడు జరిగిన ముచ్చట ఏందో చూడు. రైట్, చేరికల దూకుడు, కాంగ్రెస్ లోకి జోరుగా వలసలు, సొంత గూటికి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ను పార్టీలో చేర్చుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ లో చేరిన 2 నెలల్లోనే వెనక్కి ఇంటికెళ్లి పార్టీ కండో కప్పిన రేవంత్ రెడ్డి మైనంపల్లి నివాసానికి వెళ్లి ఆహ్వానించిన బట్టి రేపు కాంగ్రెస్ లో చేరతానన్న హనుమంతరావు వారంలోగా హస్తంగూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ నేతలు చేరే ఛాన్స్. టచ్ లోకి బోధ్ ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నేత కూడా బీజేపీలోని అసంతృప్తి నేతలకు హస్తం వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చలు. ఇక 30 లోగా విలీనంపై నిర్ణయం. కాంగ్రెస్ ఏ స్థానం ఇచ్చినా కేడర్ను కాపాడుకుంటా, విలీనం లేకుంటే సొంతంగా బరిలోకి. షర్మిల నీ పని ఇది ఎక్స్పైరీ డేట్. షర్మిల ముచ్చటద్దు. ఎప్పుడైతే మా ఏపూరి బయటకు వచ్చిందో అప్పుడే అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇక చూసిరు కదా, అర్థమైందా? నేను చెప్తే ఏమన్నారు నన్ను? లేదన్నా గట్లెట్లుంటుంది అన్నా, నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అమ్ముడు పోయినావు అన్నారు కొంతమంది. అరే నాయన, నిజమైన జర్నలిజానికి చేయడానికి నిర్దాక్షిణ్యంగా నా జీవితాన్ని నేను ప్రమాదంలో పెట్టుకొని జర్నలిజాన్ని నడిపిస్తున్నా. ఆ విషయం మీకు ఎందుకు అర్థమైతలేదు? నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేను చేసిన సర్వేలో వ్యక్తిగతంగా ప్రజా వెలుగు దినపత్రికతో పాటుగా నాకున్న సర్వే సంస్థలతోని నేను చేపించిన సర్వేలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది ఏంది అంటే మాట్లాడుతున్నారు, రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే అక్షరాల్సం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 72 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 42 స్థానాలు వస్తాయి. అంటే అందులో కొంతమంది అంటే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి. ఇప్పుడు వీళ్ళందరూ చేయనట్టుగా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళత్తే మాత్రం ఈయన పరిస్థితి 26కు పడిపోతుంది. నిజమే, ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన అంశం ఏంది అంటే ఇది పరిస్థితి. మీరు ఏమంటున్నారు తెలంగాణ ప్రజలారా? చేరికల దూకుడు అని చెప్తున్నారు కదా. కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇంటికి పోయి మరీ ఆయనను పార్టీలో చేర్చుకున్నారు అంటే ఒకసారి ఆలోచించాలి. దాంతోపాటు ఇంకొకటి ఏంది, వరంగల్ జిల్లాకు సంబంధించిన కీలకమైన నేత మరి ఎవరో కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా. ఉమ్మడి అన్నారు తాటికొండ రాజయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు, అవకాశాలు ఉన్నాయి. ఉప్పలకు సంబంధించిన ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి ఆయనే కదా, ఇప్పుడు ఆ ఎమ్మెల్యేతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు కేసీఆర్కు ఎట్లా గెలుస్తాడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, కేసీఆర్ ఎట్లా గెలుస్తాడు, ఏ కోణాన కేసీఆర్ గెలుస్తాడని మీరు భావిస్తున్నారు? ఎట్లా గెలుస్తాడు అసలు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గెలుస్తాడని మీరు ఎట్లా అంటున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుక్కుగూడ సభ జరిగిన తర్వాత 3.05% ఓటు బ్యాంకు శాతం పెరిగింది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఎట్లా పెరిగింది అనేది చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గ్రాఫ్ డౌన్ ఎంత జరిగింది తెలుసా? కేవలం తుక్కుగూడ సభ చేయబట్టి, ఓన్లీ ఒక సభ చేయబట్టి. మీకు తెలుసు ఇగో 1.0% పడిపోయిందట. ఇది కేవలం తుక్కుగూడ సభ వల్ల బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లాభం వచ్చింది అంటే, కర్ణాటక ఎన్నికలకు ముందు, కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకత, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలతో చూసుకుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అన్ని రకాలుగా కూడా జరుగుతున్న పరిణామాలను చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఈ రోజు కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సంబంధించి పార్టీలో జాయిన్ అయ్యిండు అంటే
ఇక నల్గొండలో రాజకీయానికి సంబంధించిన ఉనికిని ఏ విధంగా ఆల్రెడీ నల్గొండ అంటే అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ వీళ్ళందరూ ఉన్న పరిస్థితి ఏ విధంగానైనా ఏ ఒక్క అవకాశాన్ని కూడా చేజార్చుకోవద్దని నల్గొండ జిల్లాకు సంబంధించిన నేతలు ఇటు మైనంపల్లి కూడా వస్తాయి. ఇప్పుడు మల్కాజ్గిరి స్థానం కోల్పోయినట్టేనా, మెదక్ స్థానం కోల్పోయినట్టేనా, ఇప్పుడు నల్గొండలో ఈ కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి జైనైతే టౌన్ పోయినట్టేనా, అటు స్టేషన్ గన్పూర్ రాజయ్య వస్తే స్టేషన్ గన్పూర్ పోయినట్టేనా. దాంతో ఇప్పటికే బోధనకు సంబంధించి 2 స్థానాలు, నిజామాబాద్ లో 2 స్థానాలు అంటే 6 స్థానాలు కోల్పోయినట్టేనా. ఇప్పుడు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేస్తాడు? ఇక మీరే ఆలోచించరు, ఒకసారి మీరే ఆలోచించు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి చేసేది ఏముంటది అనేది మీరు ఆలోచించాలి. ఎందుకు అంటే ఇది నా వ్యక్తిగతంగానో లేకపోతే నాకు పార్టీల పట్ల ఉన్న అభిమానమో, నాకు పార్టీలు అంటే చాలా అసహ్యం, సేవ చేసేటోడు అంటే చాలా ఇష్టం. ఎవరైనా పర్లే, వాళ్ళను ఆకాశంలో ఎత్తి కూర్చోబెడతా. ప్రజలకు సేవ చేసే వ్యక్తులు కావాలి. దోసుకొని ప్రజల రక్తాన్ని దాగి కార్పొరేట్ విద్యా సంస్థలు గాక రైతన్నలది ఏ విధంగా రక్తం తాగుతుందో అలాంటి రాజకీయ నాయకుడిని చూస్తే వాడిని జలగలెక్క తాగి సంపినా పర్వాలేదు అనిపిస్తుంది. అపరిచితుడు సినిమా ఉంటుంది చూడు, అలాంటి సినిమా చూపెట్ట బుద్ధి అయితే దానికి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ప్రధానమైన అంశం రాష్ట్ర సచివాలయాలు ఇది అమరావతి పంచాయతీ మనకెందుకు కానీ. ఇక పార్లమెంట్ లో తోటి ఎంపీనే తిరుతున్నారు. హైదరాబాద్ లో కలిసి పండుగ చేసుకుంటున్నాం, నగరం అందరిది మత సామరస్యానికి ప్రతీక, నిమజ్జనం కోసం మిలాద్ హున్ నబీ వాయిదా. కేటీఆర్ మూసీపై 272 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జిలకు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే పేతి, మాజీ మేయర్ బొంతు డుమ్మా అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడ్డది. రైట్, ఇక్కడ ఒక అంశాన్ని చెప్పాలి. ఇప్పుడు ముస్లింలకు నిజంగా కూడా మీకు సెల్యూట్ అన్న, ముస్లిం సోదరులందరికీ ముస్లిం సోదరులందరికీ నిజంగా చెప్తున్నాయి. మన హైదరాబాద్ ముస్లింలు చాలా మంచోళ్ళు. ఎందుకు అంటే నిమజ్జనం సందర్భంగా ఏకంగా ఒక పండుగనే మిలాదున్ నబీ అనే ఒక పండుగ వాళ్ళు వాయిదా వేస్తున్నారంటే నిజంగా గొప్పలు. ఇది తెలంగాణలో హిందూ ముస్లింలకు ఉన్న అన్నదమ్ముల బంధం. ఎంత ఒకే తల్లి కడుపులో పుట్టకపోయినా కూడా అంత బంధం ఉంటుంది మాకు. ఇక్కడ మతాలతో సమస్యలు లేదు, ఒక తల్లి పిల్లల లెక్కనే చూస్తాం. మతాలంతా మతాలన్నీ వేరుగా వచ్చు, కానీ దేవుడు ఒక్కటే అనే నిదానం ఎట్లుంటుందో మా తెలంగాణ ప్రజలు ఏ మతమైనా పర్వాలేదు, అందరం ఒక్కటే. ఇదొక అంశం. కానీ నిజంగా కూడా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక దీంట్లో ప్రధాన అంశం ఏంటంటే ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి మన బొంతు రామ్మోహన్ కూడా పక్కకు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఎమ్మెల్యే భేతి కూడా పక్కకు జరిగింది. అంటే కేటీఆర్ కు మరొక 2-3 రోజులలో షాకుల మీద షాకులు జరగబోతున్నాయి. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దాంతోపాటు భట్టి విక్రమార్క, ఇటు మధు యాష్కి, ఆయనతో పాటు మన హనుమంతరావు, ఇతరత్ర నేతలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వస్తా అన్న వల్ల నేతల లిస్టును రెడీ చేసుకుని వాళ్ళను కూడా ఒక్కొక్కరిని కూడా చేర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు కూడా ఆలోచించాలి, ఇక్కడ రోజులు దగ్గర పడ్డాయి బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పడానికి ఇలాంటి చిన్న అంశాలు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా రాజకీయం చేసేవాడు రాజనీతి అజ్ఞుడు అని చెప్తారు. కానీ ఉన్న అవకాశాలన్నీ చేతులారా చేజార్చుకునేవాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటారు. ఇక ఇంతకు మించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని కనుక మీరు చూస్తే పార్లమెంట్ లోనే తోటి ఎంపీలను తిడుతున్నారు అని చెప్తున్న పరిస్థితులను మీరు చూస్తున్నారు కదా. సో మొత్తానికి జరుగుతున్న పరిస్థితి ఇది అన్నట్టు. ఇక దాంతో పాటు ఇంకొక అంశానికి ఏంది అంటే ప్రధానంగా తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరి, సీనియర్ల దారెట్టు వివేక్ సహా పలువురు సీనియర్లపై భిన్న ప్రచారం. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న స్తబ్దత ఏమిటి? బీఆర్ఎస్ పట్ల మెతక వైఖరి ఎందుకు? కవిత అరెస్టు విషయంలో జాప్యం ఎందుకు? క్షేత్ర స్థాయిలో గందరగోళం. లో కార్యకర్తలు ఈ పరిణామాలని కాంగ్రెస్ కు అనుకూలంగా కాదా? బీజేపీ అధినాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. రైట్, ఇక బీజేపీకి సంబంధించి పాపం బీజేపీని చాలా వరకు కూడా ఉన్న ఆస్తులు అమ్ముకొని బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ పరిపాలన పోతుంది అనుకున్నప్పుడు సామాన్య కార్యకర్తలు తమ జేబులున్న ప్రతి రూపాయిని కూడా పూర్తి స్థాయిలో ఎక్కడున్న రూపాయిని కూడా ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని నిజమైన కార్యకర్తలు జెండాలు పట్టుకొని కేసులు బనాయించుకొని జీవితాలాగం చేసుకున్న సోదరులందరూ ఈరోజు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు వివేక్ కానీ ఎవరెవరైతే ఆర్థికంగా ఉండి వారికి పలు రంగాలలో కూడా చాలా పేరుండి లేకపోతే ఇతరత్ర ఆస్తులు భారీగా ఉన్న వ్యక్తులు పార్టీలు మారడం సహజం.
కానీ జెండానే ఊపిరిగా జెండానే పట్టుకొని కేసులు బనాయించుకొని అనేక రకాల జీవితాలను తునప్రాయంగా వదులుకుంటున్న చాలా మంది యువత కానీ ఈరోజు బీజేపీ పార్టీకి సంబంధించి చూస్తే చాలా భిన్నమైన బాధేస్తుంది అని చెప్తున్నారు. అన్న ఢిల్లీలోనేమో కేసీఆర్ బీజేపీ ఒకటే, కానీ రాష్ట్రంలో మమ్మల్ని బుగ్గగాలం చేసింది కదా అన్న అని చెప్తారు. మరి నిజమే అన్న, నేను అందుకే చెప్తున్నా, గ్రామాలలో సొక్కాలు చింపుకొని గల్లాలు చింపుకుంటారు. బీఆర్ఎస్ నువ్వేంద్ర రే అంటారు, ఇటు పోతానేమో బీజేపీ నువ్వెంత నీ లెక్క ఎంత అంటారు, అటు పోతే కాంగ్రెస్ చల్ నువ్వెంతరా అంటారు. ఓ నాయన మీకు చెప్తున్నా, వీళ్ళందరూ మీకు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు, రెండు పార్టీల ఎమ్మెల్యేల నేతలు ఛత్తీస్గఢ్లో పవర్ ప్లాంట్లు కానీ ఇతరత్ర రోడ్డు కాంట్రాక్టులు చేస్తారు, తెలుసుకోరు. ప్రతి నాయకుడు కూడా బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా ఒప్పందం వాళ్ళ యొక్క చుట్టపొలతోని బంధువులతోని పూర్తి స్థాయిలో కూడా కాంట్రాక్ట్లు బిజినెస్లు ఉన్నాయి. జర జాగ్రత్త, మీరు ఆగం కాకూడదు. ఆల్రెడీ ఆగమైన కాడికి చాలు. నీ మొదటి నుండి కూడా ఇదే వాదన తీసుకొస్తున్నా చెప్తున్నా, అయినా కూడా మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు వివేక్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ లో ఉండే మళ్ళీ బీజేపీ పోయిండు, గతంలో కాంగ్రెస్ కు ఉండే మళ్ళీ అటు పోదామంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటది భయ్, ఏముంటది అలా వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ ఉనికి కోసం, వాళ్ళ యొక్క సొంత లాభం కోసం, వాళ్ళ యొక్క స్వలాభం కోసం పార్టీలు మారుతూ ఉంటారు. దాన్ని మీరు అంచనా వేసుకోకపోతే మన జీవితాలు బుగ్గే కదా. ఇక ఎన్డీఏకి అన్న డిఎంకే రామ్ బీజేపీ కూటమిలోకి ఉండలేం. వచ్చే ఎన్నికలలో బీజేపీతర కూటమితో జట్టు. మాజీ సీఎం పళనిస్వామి సంచలన నిర్ణయం. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యల వల్లే సీనియర్ నేత మున్నుస్వామి ఇక స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న అన్న డిఎంకే కార్యకర్తలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బీజేపీ అంటే బీజేపీ కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఈసారి అధికార మార్పిడి కూడా జరగాలి, లేకపోతే పరిస్థితి చాలా దరిద్రంగా ఉంటుంది. చదువుకున్నోడు ప్రధాని అయితే ఏం కాదు, కానీ చదువు రానోడు ప్రధాని అయితేనే సమస్య. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ ఏంది అనేది ఒకసారి మీరు చూడాలి. 40 రోజులలో 280 కోట్లు సీఎం పోటీ చేయనున్న కామారెడ్డికి నిధుల వరద. మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులు, గ్రామాలలో కమ్యూనిటీ హాళ్లు, గుడులు, చర్చిలు, మసీదులకు ఫండ్స్. ప్రభుత్వ పథకాలకు శరవేగంగా లబ్ధిదారుల ఎంపిక. 695 కోట్లతో 3 రిజర్వాయర్లకు ప్రతిపాదన. సిగ్గు శరం ఇజ్జత ఏమన్నా ఉంటే మానవత్వం అనేది ఏమన్నా ఉంటే మనిషే ఉడితే అని తెలంగాణ ప్రజలను కేసీఆర్ ముసలోళ్ళు అయితే పొట్టు తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు అంటే, తెలంగాణ అంటే 119 అసెంబ్లీ నియోజకవర్గంలో నీ సిద్దిపేట ఒకటే ఉన్నదా, నీ సిరిసిల్ల ఒకటే ఉన్నదా, నీ గజ్వేల్ ఒకటే ఉన్నదా? ఇలా మళ్ళీ కామారెడ్డికి నిధుల వరదబోతున్నది. ఇప్పటికీ ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లు పిచ్చోళ్ళ లెక్క ఆడ తిరుగుతున్నారు. టోకెన్లు ఇచ్చినా సరే అంత మంచిగా పైసలేవి బిడ్డ అని అడుగుతా ఉంటే కేటీఆర్ మొహం చాటేస్తున్నాడు అన్న అని నాకు చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు సంబంధించి పోటీ చేయనే లేదు, అక్కడికి ఓనే లేదు, అక్కడ పోటీ చేస్తున్నా అనగానే 40 రోజులలో 280 కోట్ల రూపాయలు పంపించండి. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా, ఇది తన యొక్క సొంత రాజకీయం కోసం కదా, ఇది ఓటు బ్యాంకుల ఓటర్లకు డబ్బు పంచినట్టు కదా. ఏం ముఖ్యమంత్రివా నువ్వో ముఖ్యమంత్రి, నువ్వో మనిషివా? గిదా నీ పాలన. 280 కోట్ల రూపాయలు 40 రోజులలో కామారెడ్డి పంపిస్తావు. 119 నియోజకవర్గాలు కనబడతలేవు నీకు? కన్నులు లేవా? ఢిల్లీ పోయి చెక్ చేసుకున్నావు కదా, కనబడతలేవా? 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నీకు ఒక్క సెగ్మెంటే కనబడుతుందా కామారెడ్డి? వీళ్ళను ప్రశ్నించేటోళ్ళు లేక, వీళ్ళను అడిగేటోళ్ళు లేక, వీళ్ళను తిట్టేటోళ్ళు లేక ఇవన్నీ డ్రామాలన్నీ నడుస్తున్నాయి తెలంగాణలో. వాస్తవం ఇది. 40 రోజులలో 280 కోట్ల రూపాయలను కామారెడ్డి తలరిస్తే మరి మిగతా ఉమ్మడి 10 జిల్లాలకు ఏం పెడతావు? సున్నం పెడతావా, లేకపోతే ఏమైనా గుండు మీద టోపీ పెడతావా, లేకపోతే గాడిద మీద ఊరేగిస్తావా వాళ్ళను? కేవలం ఈయన స్వార్థాల కోసం 40 రోజులలో 280 కోట్లండి. మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంది? వీళ్ళ తాత ముత్తాతల ఆస్తి, అదేమన్నా ప్రజల ఆస్తి అంటే ఎవరిది? మనదే, మన సొమ్ము కామారెడ్డిగా తరలిస్తున్నాడు. ఇక చూడుర్రి, ఈయన గెలిచి పోటీ చేసే కాడ ఈసారి గజ్వేల్లో పోటీలు ఎట్లా ఓడిపోతానే ఆయనకు నమ్మకం రావడంతో నేనేం చేస్తున్నాడు అంటే కామారెడ్డికి షిఫ్ట్ అయిండు. ఇక ఇలాంటి పెద్ద మనిషిని మనం నమ్మాలి. ఈయన ముఖ్యమంత్రి, ఈయనదో పరిపాలన. మళ్ళీ ఈయనే ఈ రాష్ట్రానికి నేను తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన, నేను నా వల్లనే రాష్ట్రం వచ్చింది, డప్పు కొట్టుకో, భజన చేసుకోరి. కొంచెం కూడా సిగ్గులేదు బీఆర్ఎస్లకు చాలా మందికి. మీరు అడుగుర్రి మా నియోజకవర్గం పరిస్థితి ఏంది, మా బతుకులేంది, మా ప్రయోజనాలు ఏంది, మా వ్యక్తిగత జీవితాలు ఏందని అడుగుర్రి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, 40 రోజులలో 280 కోట్లు తీసుకెళ్తే మీరు ఎన్ని రోజులే? 360 రోజులు. 360 రోజులు మీరు 3 సంవత్సరాలు వేసుకో. 1000 రోజులు ఉన్నాయి కదా, 1000 రోజులలో ఒక్క రోజన్నా రాలే? మీకు అడగడానికి సిగ్గు రాలే? నా నియోజకవర్గం అభివృద్ధి చేయమని అడగలే? ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ అంటాడు. ఈయన లొట్టపీస్ ఏం కాదు. మొత్తం విమ్లవాడకు సంబంధించిన ఆ గుడికి కేటాయించిన నిధులను కూడా కామారెడ్డి పట్టుకపోయింది. అంత దుర్మార్గుడు.
విపక్షాలు తిట్టడం నేను తిట్టడం కాదయ్యా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 119 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 33 జిల్లాలు చేసిండు, ఉమ్మడి 10 జిల్లాలను ఈయన అవసరాల కోసం విభజించి ముక్కలుగా చేసిండు. ఈ సన్నాసి అవసరం కోసం. నిజం ఇది. ఇంత ఘోరమైనది. 280 కోట్ల 118 అసెంబ్లీ నియోజకవర్గం. ఒక్క అసెంబ్లీ నువ్వు తీసుకుపోయిన 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇంకా 118 కనబడతలేదు నీకు. ఏం పరిపాలన అయినది. ఈయన మళ్ళీ ఇంకొకటి చెప్తా అంటారు. ఈయన చెప్పేదానికి మనందరం ఇక చూసుకుంటూ ఉండాలన్నట్టు. ఈయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తా ఉంటే మనం చూసుకుంటూ ఉండాలి. ఇక కాంగ్రెస్ లో కొత్తలకు పెద్దపీట, ఎమ్మెల్యే టికెట్ హామీతో పార్టీలకు ఆహ్వానాలు. పొంగులేటి నుంచి మైనంపల్లి వరకు ఇంతే. 15 కీలక నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి. పాత లీడర్లకు బుజ్జగింపులు. అంటే మరి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ఎలక్షన్ కు సంబంధించి పెద్దపీట కొత్తలకు ఎందుకు వేస్తారు అంటే ఏంది అంటే బీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారుడు పాతబడిపోతాడు. ఇప్పుడు బయట నుండి వచ్చేటోడు కొత్తగా ఉంటాడు కావచ్చు. ఆయన దగ్గర 4 రూపాయలు ఉంటాయి, మన దగ్గర అన్ని ఉంటాయి కాబట్టి గెలిపిస్తాడు. 4 రూపాయలు ఖర్చు పెడతాడు, తాగబోయిస్తాడు, 4 ఫ్లెక్సీలు కట్టిస్తాడు, 4 వెహికల్ కొనిస్తాడు, ఓ బంగారం ఇస్తాడు, 10,000 ఇస్తాడు, బీరు పొట్ల ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, దాంతోపాటు స్కూటర్ కొనిస్తాడు, బండి కొనిస్తాడు. మరి పాత లీటర్లు జెండా మోస్తారు. తమ యొక్క వ్యక్తిగతంగా తమ వ్యవసాయ భూములలో పనిచేసిన వాళ్ళ షాపులలో భార్య పిల్లలు కష్టపడి పనిచేసిన పైసలు తీసుకొచ్చి ఫ్లెక్సీ కడతాడు. నాయకుడు వస్తాడు అంటే పూలదండ తెస్తాడు, బొకే తెస్తాడు, శాల్వ తెస్తాడు, రథం పెడతాడు, భూవ పెడతాడు. అది పాతోనికి ఉన్నది. ఎందుకు అంటే పాత కొత్త తారతమ్యాలు చాలా డిఫరెంట్. నక్కకు నాగలోకానికి ఎంత ఉంటుందో ఈ పాత కొత్త నాయకులకు కూడా గదే ఉంటది అనేది చాలా రకాలుగా. పెద్దపీట వేస్తే ఏం జరుగుతుంది, అల్టిమేట్ గా తర్వాత కూడా చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఎందుకు చెప్పినా అంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అన్న అదే జరుగుతున్నది, బీజేపీకి అదే జరుగుతుంది. కొత్తగా రాగానే ఏంది అంటే దూరపు కొండలు నునుపు అంటారు కదా. ఎండాకాలంలో ఎండమాములు కనబడతా అంటే ఏంది చెరువుల టైప్ నీళ్లు ఉన్నాయేమో అన్నట్టుగా వీళ్ళకి కూడా గట్లనే కనబడతాయి. ఈ రాజకీయ నాయకులకి ఇది ఒక హౌలే అలవాటు అన్నట్టు. ఈ అలవాటు వల్ల ఏం జరుగుతుంది అంటే పాపం పాత్రలు నరకయాతన అనుభవించాలి. వారికి టికెట్ వస్తుందని ఏందంటే ఉదయం నుండి రాత్రి దాకా ఆ పోలీస్ స్టేషన్, ఆ మున్సిపాలిటీ, ఆ ధర్నా, ఆ రోడ్ల మీద, ఆ వంట వరపు, ఈ ధర్నా, అది ఇది పాతోళ్ళ కష్టాలనంతా పక్కన పెట్టి కొత్తోడు రాగానే వాడు మంచిగా కనబడుతుంది అన్నట్టు. ఇక గిట్లున్నది తెలంగాణలో పరిస్థితి. ఇక మీరే ఆలోచించుకోవాలి మిత్రులారా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణలో జరిగే వాస్తవమైన విషయాలను కూడా మీకు చెప్పే పరిస్థితి చేస్తున్నాను. ఎందుకు అంటే వాస్తవమైన విషయం. ఇక్కడ చూడుది, ఇక్కడ మైనంపల్లి ఇంటికి నిన్న వేయండు. మైనంపల్లి ఇచ్చిన డోస్కు నాకు తెలిసి హరీష్ రావుకును కేసీఆర్కు మళ్ళీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్. అదేదో పోగిరి సినిమా అంటారు చూడు, అట్లా జరిగినట్టు ఉండాలి. ఇక చూడండి, మా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు అంజన్ కుమార్ యాదవ్, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి, దామోదర్ రాజనరసింహ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వీళ్ళ కొడుకు మెదక్ సీటు ఈయనకు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని కూడా అప్పగించిన పరిస్థితి. అన్ని స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల ప్రకటన చేస్తారు అనేది ప్రధాన అంశానికి సంబంధించి. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే గెలుస్తారో అనుకున్నారో ఈయన మైనంపల్లి అనుకుంటున్నాయేమో కానీ హైదరాబాద్ లో చాలా చోట్ల కూడా ఈయన ప్రభావం చూపెడతాడు. ఇది వాస్తవమైన విషయం. మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ నేను చెప్తున్నా కదా, తన చేతులను తాను కాల్చుకుంటూ తన కన్నులను తాను పొడుచుకుంటూ అపర మేధావిగా చేసుకునే అజ్ఞాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వాస్తవం ఇది. మీరు ఏమన్నా అనుకోర్రి భయ్, ఎన్నికలు వస్తున్నాయని తెలుసు, ఎన్నికలలో ఎలా వ్యవహరించాలనో తెలుసు, కానీ తనకు తాను తన యొక్క సొంత లాభాల కోసం పార్టీని కథం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అంతకు మించి ఇంకేం లేదు. ఇక నేను మొన్న తీర్థనేమో తిచ్చిరంట. ఇక చూడు, ఆదివాసీ బిడ్డ అరణ్య గోస, అంబులెన్స్ వచ్చేందుకు దారి లేదు, మంచానికి తాళుగట్టి పురుటి కోసం 3 కిలోమీటర్లు మోసుకెళ్లిన గ్రామస్తులు. బంగారు తెలంగాణలో బతుకులు ఆగం. ఇక చూడవా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రోడ్లు భవనాల శాఖ మంత్రి, పంచాయతీ శాఖ మంత్రి ఎవరు ఎర్రబెల్లి దయాకర్ రావు 250 కోట్ల సరిపోయిన ఏం కమిషన్ వస్తలేదని ఇది పట్టించుకుంటారు అంతే కదా. ఇక మూడోది వచ్చేసి ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఈయన పెద్ద మనిషి ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఇక చూడు మీ పరిపాలన అద్భుతం, వావ్, సప్పట్లు కొట్టాలన్నా డప్పు కొట్టానా. మన తెలంగాణ ఇజ్జతి సిగ్గుశరం అంతా పోతున్నది పక్క రాష్ట్రాల ముందు. వాస్తవమైన విషయం ఇది. ఆదివాసీ బిడ్డల అరణ్య ఘోషణ అంటే అంబులెన్స్ వచ్చేదాకా దారి లేదంటే ఇంతకైనా దౌర్భాగ్య పరిస్థితి ఈ తెలంగాణలో ఇంతకంటే ఏం కావాలి? గిదా బంగారు తెలంగాణ, గిదా నా లొట్టపీస్ తెలంగాణ. దీనికోసమా నీళ్లు నిధులు నియామకాలు అంటూ మనం చేసిన పోరాటం ఎవరి కోసం? దీనికోసమా, గిందుకోసమా మనం చేసింది? దేనికోసం చేసిన తెలంగాణ? వచ్చిన తెలంగాణలో బ్రతుకులు మారాలి, వచ్చిన తెలంగాణలో మన బ్రతుకులు బాగుండాలి, ఎట్లయినా మన జీవితాలు మారాలి అని చూస్తే
ఈ రోజు తెలంగాణలో బ్రతుకులు ఏంది అంటే ఆదివాసీ బిడ్డల బతుకులు అవి గట్లున్నాయి. ఎందుకంటే ఇది వాస్తవమైన విషయం. దీనికి సంబంధించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలారా, నిజాలను నిర్భయంగా చెప్తారు. రంజిత్ ఎవరిని భయపడేది లేదు. ఎవరైనా మన లొట్టపీసుతో సమానం. మన భాష ఉన్నది కదా, ఓ రాహుల లొట్టపీసు వాళ్ళది. ఇక చూడు, ఆదివాసీ బిడ్డలారా, మీరు ఇప్పుడైకైనా చైతన్యవంతులు గారి. అడవి హక్కులు మీవి. అడవి తల్లిని నమ్ముకొని మీరు పర్యావరణాన్ని రక్షిస్తున్న గొప్ప శాస్త్రవేత్తలు. అలాంటి వారు ఈ ప్రభుత్వం మీద మీరు దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు అని గుర్తుపెట్టుకొని మృగాల మధ్య క్రూరమైన మృగాల మధ్య జీవించే మీరు ఇక్కడ సన్నాసులను బెదిరించి మీరు బ్రతకలేరా? ఆలోచించుకో ఆదివాసీ గిరిజన బిడ్డ. సోషల్ మీడియాను ఇతరత్ర చూసి మీరు నమ్మి మోసపోకండి, వాస్తవాలను తెలుసుకోర్రి. ఎందుకు అంటే ఇదంతా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా మీరు చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అనేది నేను చెప్తున్న పరిస్థితి. రైట్, ఇక మళ్ళీ అంశానికి పోదాం. రైట్, ఇక నిన్న మా మిత్రుడు తీన్మార్ మల్లన్న ఓ ముచ్చటను తీసుకొచ్చింది తెలంగాణ ప్రజలందరికీ. ఏంది అనేది మీరు కూడా చూడాలి. ఏంది? పార్టీ సింబల్స్ కు ఓటు మా వర్గాన్ని గెలిపించుకుంటాం. పార్టీల పొత్తు కాదు, కులాల పొత్తు కావాలి. అక్టోబర్లో 5 లక్షల మందితో హైదరాబాద్ లో బహిరంగ సభ పెడతాం. బీసీలను విస్మరించే మీడియా సంస్థలను బహిష్కరించాలి. బీసీల ఆత్మీయ సమ్మేళనంలో క్యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న బీసీలకు 50% సీట్లు ఇవ్వాలని డిమాండ్ లేకుంటే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులపై పోటీ చేయాలి. అందరూ ఐక్యమై రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్ ను ఓడించాలి. బీసీ వర్కింగ్ కమిటీగా నామకరణ, ఇక పలు డిమాండ్లను తీర్మానం చేస్తున్న బీసీడబ్ల్యూసీ తాజ్ కృష్ణ వేదికలో గర్జించిన అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే బీసీలు అందరూ ఏకం కావాలి. ముదిరాజ్ బిడ్డలు, గౌడ బిడ్డలు, అన్ని కులాలు కూడా ఏకమై ఏం చేయాలంటే 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తానికి 50% పైగా ఉన్న బీసీలలో 130కి పైగా కూడా ఉపకులాలు ఉన్నాయి. అందరూ కలిసి పోటీ చేయాలి. ముదిరాజులు కానీ, గౌన్లు కానీ, యాదవులు కానీ, పద్మశాలులు కానీ, మున్నూరు కాపులు కానీ వీళ్ళందరూ కలిసి పోటీ చేద్దాం. మనకి ఇప్పుడు అన్యాయం జరుగుతున్నది. రేపు భవిష్యత్తులో కూడా బీసీలను విస్మరించే పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా పోటీ చేయాలి. బీసీ నినాదానికి బీసీకి సంబంధించిన హక్కులను కోల్పోతున్నాం, బీసీలకు రావాల్సిన అన్నింటినీ కోల్పోతున్నాం అంటూ కూడా తీన్మార్ మల్లన్న ఒక పంచాయతీ ఇచ్చింది. ఇది కేసీఆర్ కు అన్ని పార్టీలకు కూడా జర ఇబ్బంది, గట్టి ఇబ్బంది. దళిత బంధుతో నయాదగా కొత్త మెలక పెట్టిన కాక ఇక విడుదల వారీగా పైసలు జమ, ఒక్కో విడతకు 3 లక్షలే. ఓట్లు దండుకునేందుకు కొత్త స్కెచ్ అయిపోయా. ఇది ఎన్నికల మేనిఫెస్టో. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి దళితుల పట్ల ఉన్న ఘోరమైన ప్రేమ. ఇంతకంటే అద్భుతమైన ప్రేమ ఇంకెక్కడ కనబడదు. మీరు చూడురి, ఓ దళిత బిడ్డలారా, ఓ నా దళిత జాతి బిడ్డలారా, ఈ రోజు మనకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మనం గోసపడుతున్నాం. ఈ రోజు మనం దౌర్జన్యానికి ఘోరంగా మోసపోతున్నాం. ఆల్రెడీ మనకు ముఖ్యమంత్రి పదం అన్నాడు, మనల్ని ముడ్డిమికెళ్ళి అన్నిండు. ఆ తర్వాత 3 ఎకరాల భూమి అన్నాడు, ఎనిమికెళ్ళి అన్నిండు. ఈ రోజు దళిత బంధు అన్నాడు, నెత్తిమికెళ్ళి అంటాను. మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణలో ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి. మన దళిత జాతికి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మనం దళిత బిడ్డలం ఎట్లుండాలి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పోటీ చేద్దాం కేసీఆర్ మీద. కామారెడ్డిలో నువ్వు 40 రోజులలో 280 కోట్లు ఎట్లిస్తావు బిడ్డ? మా దళిత బిడ్డలకి ఎట్లియవంటూ కూడా పోటీ చేద్దాం అడుగుదాం కల్వకుంట్ల చంద్రశేఖరరావును. ఎస్, వాస్తవం ఇది. గిదా మనం కోరుకున్న తెలంగాణ వచ్చినాక మన దళిత బిడ్డల బతుకులేంది, మన జాతి బతికేంది ఒకసారి మీరే ఆలోచించరు. ఇది పరిస్థితి. ఏం చేయలేం. మీరు ఓటు బ్యాంకు అధికార మార్పిడిని కోరుకునేంత వరకు మీరు ఏమీ చేయలేరు. రైట్, ఇక జాచి తంతూరు దారికి వచ్చినట్టే కనిపించిన అసంతృప్తి నేతలు. ప్రగతి భవన్ వేదికగా సఫలం. నామినేటెడ్ పోస్టుల హామీతో చల్లబడ్డ ప్రాణాలు. కేటీఆర్ సమక్షంలో శత్రువులతో షేక్ హ్యాండ్. ప్రగతి భవన్ గేటు దాటగానే హ్యాండ్ ఇస్తున్న వైనం. రాజయ్య, సుభాష్ రెడ్డి మరికొందరు రెబలిజం. కారు పార్టీకి తప్పన. కేసీఆర్ కు ఉన్నది ముసళ్ళ పండుగ ముందున్న చూడురు మీరు. ఇప్పుడు ఏం కాదు, ఇప్పుడు అసలు ముసళ్ళ పండుగ ముందుంటది. ఇక నమస్తే తెలంగాణ ఏం రాసుకొచ్చిండి ఆయన? సర్కారు వైద్యం సూపర్ హిట్. అవునవును, ఆదివాసీ బిడ్డలకి ఇప్పటికే కనవల్లే మీకు సర్కారు వైద్యం. 3 కిలోమీటర్ల మేర తాళ్ళు కట్టుకొని మంచం మీద తీసుకుపోతున్న వైద్యం మీకు కనవల్లే. సూపర్, వావ్, అద్భుతం. తమిళసై బీజేపీ రాగం, బడుగులపై కత్తి. అవునా, మరి మీదే రాగము? వీళ్ళ ప్రజల బహుజనుల రాగం కావచ్చు బహుశా. ఇక సర్కారు దిద్దిన చదువు చక్కగా చూడచక్కగా ప్రభుత్వం. సిగ్గు ఇజ్జత్ పోతుంది. ఏం బడి? బువ పెట్టలేని బడి తరగతులట. పెచ్చులుడిపోతారా? నాతో రా, తీసుకుపోతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఎక్కడెక్కడ చూపెట్టాలో అక్కడ చూపెడతారా? ఇక ఆజ్కి బాత్.
ఇది కలియుగం సోదరా, బీ కేర్ఫుల్. ఇక్కడ నవ్వుతూ చేసే పాపాలకు ఇక్కడే ఏడుస్తూ శిక్షలు అనుభవించాల్సింది. అది దేశానికి రాజైనా కటిక నిరుపేదైనా ఎవ్వరికైనా పంచభూతాలు తీర్పు ఒకటే. కాకపోతే కాస్త ముందు వెనకాల శిక్ష పడడం మాత్రం కన్ఫర్మ్. చరిత్ర చూసుకున్న, గతం గుర్తు చేసుకున్న, సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకున్న వారు పేదల ఉసురు తగిలి వారికి గొయ్యి తవ్వుకొని నాశనం అయ్యారు, అవుతున్నారు. ఇకనైనా మారండి ఓ మనుషుల్లారా, బ్రతకండి. మనుషుల్లా బ్రతుకుర్రి, జరా మనుషులు లెక్క బ్రతుకుర్రి. మనకు మానవత్వం ఉన్నది, మనకు నోరు ఉన్నది, ఆలోచించడానికో బుర్ర ఉన్నది, మనం పనిచేయడానికో శక్తి ఉన్నది. మనం గొర్రెలం బర్రెలం కాదు, మనం మనుషుల సాటి మనుషులకు సేవ చేరి ఇజ్జత్ దియకురే. మానవత్వాలు మంట కలిసిపోయినాయి. ఈ ఉమ్మడి కుటుంబం, చిన్న కుటుంబాలు వచ్చిన సంది ఇంకా అన్యాయం జరిగిపోయింది. ఇంకా సెల్ ఫోన్, ఆ కరోనా వచ్చిన సంది సెల్ ఫోన్తోనే ఆగమైపోయినాయి. మానవత్వం లేదు, లొట్టపీస్ లేదు. ఆడుండి వీడియో తీస్తాడు కానీ కాపాడాడు ఇవ్వడు. గట్లనే ఉన్నది ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి. గదే ఉన్నది జరిగింది. ఇక ఇంతకంటే మీరు ఆలోచిస్తారు అంటే ఇక నేనేం చేయలేని పరిస్థితి. కేటీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నారు, నిమ్మకాయలు ఇస్తే ఎవరు తీసుకోకండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బండి సంజయ్ సూచన. దుమారం లేపుతున్న బండి సంజయ్ ఏంది అంటే అందరినీ నిమ్మకాయలు ఇచ్చేసట వాళ్ళ వశీకరణ చేసుకుంటాడట కేసీఆర్. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని వదిలేసిపోవద్దు, బీఆర్ఎస్ పార్టీ వదిలేసిపోకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరినీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాను వశీకరణం చేసుకుంటున్నాడట. తన వైపే ఉండాలి, బీఆర్ఎస్ పార్టీని ఎవరు వదిలిపోకుండా ఉండేందుకు నిమ్మకాయలు ఇస్తున్నాడట. నిమ్మకాయలు ఇస్తాను, జర ఎవరు తీసుకోకూడదని బండి సంజయ్ అయితే ఇజ్జత్ ఇస్తాడు. బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే జర బాగుండు బీజేపీ కానీ చాలా మంది నేతలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ తాంత్రిక పూజలు చేస్తున్నాడు, నిమ్మకాయలు ఇస్తే ఎవరు తీసుకోకండి. గతంలో కూడా చెప్పిండు, నల్ల పిల్లిని బలిచ్చిండు, మనిషిని బలిచ్చిండు, ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు నడుతున్నాయనే, తక్కువ వేషాలు లేవు అనేది బండి సంజయ్ చెప్పిన పరిస్థితి. ఇప్పుడు కూడా బండి సంజయ్ ఇజ్జత్ మొత్తం ఇస్తాను కేసీఆర్. మీరు ఆలోచించాలి ప్రజలరా, నిజంగా కూడా బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే బాగుండు, బీజేపీతోనే బాగుండు, మస్తుండు. ఇలా సినిమా వేరుండు, అసలు ఇలా మామూలుగా ఉండకపో, ఇలా సినిమా వేరుండు అంటున్నా. రైట్. ఇక దాంతో పాటుగా మీరు చూసిరు కదా, ప్రధానంగా కూడా మరొక చర్చనీయాంశం నేను చెప్పిన కదా, ఇక మోడీ సామర్థ్యాన్ని తేల్చుకుంటా మారిన బీజేపీ తిరుగుబాట్ల నేతల ప్లాన్ వెనక్కి తెగబోమంటూ లీకులు అంటూ కూడా చెప్పిన. ఎప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉంటే ఇవాళ తెలంగాణలో వేరే తిరుగుండు, అబ్బా వేరే తిరుగుండు, వేరే రకంగా ఉండు, అసలు సినిమా కూడా వేరుండు. త్వరలోనే కేసీఆర్ భేటీ, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపే మీటింగ్, క్యాంపెయిన్ సరళిపై గైడ్లైన్స్. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు బీఆర్ఎస్ అభ్యర్థులతో భేటీ అయ్యేందుకు కూడా కేసీఆర్ అయితే సిద్ధమవుతుండో. వచ్చినాక మీకు నిమ్మకాయలు ఏమైనా ఇస్తేనట తీసుకోకూరి. మళ్ళీ ఏంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులారా 115కు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది కదా, కేసీఆర్ ఆడ వెనక తలో నిమ్మకాయ ఇస్తాడట, అదట తీసుకోకూరి. మరి బండి సంజయ్ చెప్పిండు, మరి మీటింగ్ పోయిన వాళ్ళు అందరూ పైలంగా ఉండురి. మరి ఏమైనా తాంత్రిక పూజలు ఏమైనా ఉన్నాయో, ఏం కథనో, ఏం పాడుపడ్డో ఏం కథనో. సర్వేలు నిజమైతే ఎందుకు ఓడినట్లు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న బీసీ నేతలు. తెర మీదకి 2018 రిజల్ట్స్, రెడ్డి అభ్యర్థులకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఆవేదన. కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్. పార్టీ పెద్దలను కలిసి అందుకునే ఢిల్లీకి బీసీ నేతలు అంటూ కూడా చెప్పిన. ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడు రెడ్డిని, నేను ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మనిషినైనప్పుడు నాకైతే కులాలతోని మతాలతో సంబంధం లేదు. నేను చెప్తున్నా కదా, అందరికీ న్యాయం జరగాలి. బీసీ బిడ్డలు, నా దళిత జాతి, నా లంబాడి జాతి, నా గిరిజన జాతి, దాంతోపాటు ముఖ్యంగా కూడా బీసీలకు సంబంధించిన చాలా వరకు అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను చూడలేకపోతున్నా. అబ్బా ఫ్యాక్ట్ ఇది. అందరికీ న్యాయం జరగాలి, సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధికి నాంది పలికినట్టు, తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా న్యాయం జరిగినట్టు అవుతుంది. అప్పటి వరకు జరగదు. ఇక దాంతో పాటు మన ప్రజా వెలుగులో హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ సర్కార్కు షాక్ అంటూ కూడా చూసిన పరిస్థితి. 5 రోజులే గడువు. ఆ నోట్లు మార్చుకునేటోళ్ళు ఎవరైనా ఉంటే 2000 నోట్లు 5 రోజులే ఉన్నది. జర పైన తొందర ఓరి దమ్ముంటే నాపై పోటీ చేయండి. రాహుల్ గాంధీకి అసదుద్దీన్ సవాల్. ఈయనే కేసీఆర్ బీజేపీ 3 ఒకటే, మీరు గుర్తుపెట్టుకోరు. ఈయనే కేసీఆర్ బీజేపీ 3 ఒకటే. మూసి పరిరక్షణకు కీలక అడుగు. ఈయన వల్ల ఏం కాదు. ఈయన అన్ని డైలాగుల సార్. ఈయన ట్విట్టర్ ఖాతాలో ట్విట్టర్ చిల్లు, దాన్ని గుర్తుపెట్టుకోరు. అంతమించి ఏం కాదు, అంతమించి ఆయన వల్ల ఏం కాదు, ఏం చేయలేడు. బట్టీతో నేతల భేటీ అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా చూసారు. అయితే తెలంగాణ ప్రజలారా, ఒక రహస్యమైన ముచ్చట ఏంది అంటే, మీరు చాలా వరకు గుర్తుపెట్టుకోరన్న మీ అందరికీ వినమ్రంగా కూడా విన్నవించే ఒక అంశం ఉన్నది. ఇక ప్రశ్నించే గొంతు కలిగి ఉన్న చాలా ఛానళ్లకు మీరు సపోర్ట్ చేయాలి. ఈ రోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత, సమయం కూడా ఆసనమైంది. మీరందరూ గుర్తుపెట్టుకోరి, వైఆర్ టీవీ తెలుగు అనే ఉంటది. 138,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు. 16,000 వీడియోలు మనం అప్లోడ్ చేసినాం. సో మీరు వైఆర్ టీవీ తెలుగు అనే న్యూస్ ఛానల్, ఇప్పుడు మనం లైవ్ చెప్తున్నాం కదా, ఎగ్జాంపుల్ మీకు చూపెడతా. దీనికి సంబంధించి మన లైవ్ అయితే నడుస్తున్నది కదా.
ఏమో కామెంట్. కొన్ని ఛానల్ ప్రజల కోసం పనిచేస్తాయి, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, మన ప్రజలపై ఉంది. అందరూ లైక్, షేర్, ఫాలో చేయండి. మనకు అర్థమయ్యే రీతిలో న్యూస్ వివరిస్తున్న సారు పెద్ద పెద్ద ఛానల్స్ వేస్ట్. గుడ్ మార్నింగ్ రంజిత్ అన్న, బాగున్నారా అన్నా? ఇక మీరు ప్రజలు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా అన్న. రాజయ్య, బన్నీ భాయ్ థ్యాంక్ యూ, నువ్వు మస్తు సపోర్ట్ చేస్తున్నావు, అట్లనే సపోర్ట్ చేయి. ఎందుకు ఇంకో మీకు చాలా ట్విస్ట్ చెప్తా. ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ అన్న. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ 138,000 సబ్స్క్రైబ్. దీని కింద వైఆర్టీవీ అనేది సబ్ ఛానల్ ఉంటుంది. ఎందుకంటే రేపు పొద్దుగా మన భవిష్యత్తులో ఈ ప్రభుత్వం క్రూరమైన ఆలోచనలకు ఏమైనా బలవుతుంది అనుతో పెట్టిన. మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, పూర్తి స్థాయిలో లైక్ చేయండి. నేను ఇంకొక ముచ్చట కూడా ఏం చేస్తున్నా అంటే, తెలంగాణలో జరుగుతున్న ఈ దుర్మార్గమైన పాలన పోవాలంటే వైఆర్టీవీని మీరు ఆదరించాలి. దాంతోపాటు ఒక అంశం ఏంది అంటే, కొంతమేరకు మీ సహాయం నాకు అవసరం, కొంతమేరకు కాదు శాన్య అవసరం. ఇగో 9908572666 ఇది నా నెంబరే అండి. దీనికి గూగుల్ పే, ఫోన్ పే ఉన్నది. ఎవరైనా సహాయం చేస్తే చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా రేపు భవిష్యత్తులో ఆర్థిక నిధుల వనరుల కోసం మీరు ఖచ్చితంగా కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మిత్రులారా మీ సహాయాన్ని కూడా అందించాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. దయచేసి